కడప చైతన్య కాలేజ్ స్కూల్లోని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పెదవి విరుస్తున్నారు. 10వ తరగతి చివరి రోజు ఈరోజు ఎగ్జామ్ రోజు వాళ్ళకు ఎగ్జామ్కు పోయే ముందే యాజమాన్యం మొత్తం వాళ్ళ లగేజ్నంతా కూడా ఆరు బయట ఎండలో పడేయడం, కనీసం పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించాలన్న కూడా ఆలోచన లేకుండా వాళ్ళు వచ్చే వరకు కూడా లేకుండానే ఆరు బయట వేయడం, ఎండిపోవడం చూసి తల్లిదండ్రులు బాధను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్పొరేట్ సంస్థలు ధనదాహానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే కాలేజీలో చేరేటప్పుడు అనేక సౌకర్యాలు మాయమాటలు చెప్పి చేర్పించుకొని చివరి రోజు ఇట్టా పంపించేస్తే ఒక్క పూటకైనా భోజనానికి మిగులుతుందనే కార్పొరేట్ విద్యా సంస్థల కకృతే ఈ దానికి కారణము. ఇలాంటి విద్యా సంస్థలపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 10వ తరగతి ఎవరైతే బృందావన్ బ్రాంచ్లో 10వ తరగతి చదివించారో కడప, ఆ బ్రాంచ్ తల్లిదండ్రులందరూ కూడా ఇక మీదట ఇలాంటి విద్యా సంస్థల్లో చేర్పించకూడదని చెప్పి మాట్లాడుకోవడం వినిపిస్తోంది. ఇది భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలకు ఇబ్బందికరంగా మారితే కార్పొరేట్ సంస్థల అసలు నిజస్వరూపానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు.